హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చికెన్ కర్రీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బగారా ఆకు అండ్ పువ్వు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో యాలకులు అండ్ లవంగాలు ఒక 2 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో కొద్దిగా సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసి అందులోనే రుచికి సరిపడా కారపొడిని వేసి మంచిగా కలుపుకోవాలి. చికెన్లో కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడే చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ కర్రీ అనేది బగారా రైస్ అండ్ చపాతీ ఆర్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఉడుకుతున్న టైంలోనే మనం అందులోనే కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడకనివ్వాలి. మీకు ఇంకా కొంచెం థిక్ గ్రేవీ లాగా కావాలి అంటే ఇంకో 5 minutes వరకు ఉడకనిస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ.